మా మమ్మీతో సినిమాకి వచ్చిన ఇందాకడి నుంచి పంచుల మీద పంచులేస్తుంది మా అమ్మ. అసలు ఒక్కదాన్నే మూవీకి వెళ్దాం అనుకున్నా, కానీ వీళ్ళు కూడా యాడ్ అయిపోయారు నాకు తోడుగా. అసలు మా మమ్మీతో మూవీకి వెళ్తే ఎన్ని ఫామ్ మూమెంట్లు వచ్చాయో మీరే లెక్క పెట్టుకోండి. స్కూల్ కనిపించింది మూవీలో, వాళ్ళ స్కూల్ అంటది. ఏమ్మా చౌడేపల్లిలో తీసినారు నీకు? ఏ స్కూల్ కనిపించినా నీ స్కూలే కదా. గవర్నమెంట్ స్కూల్ మా స్కూల్. గవర్నమెంట్ స్కూల్ అన్ని మా అమ్మవే. పడుకుంది హార్లు కొట్టొద్దని మనిషిని పెట్టి మరీ చెప్పించాను కదరా. ఒల్లూరు దాటే వరకు ఏ సౌండ్ వినపడకూడదు. నైట్ జ్వరం వచ్చిందంటే ఏమన్నావుమా? చూడు కూతురు జ్వరం వచ్చిందని పోయి కొడతాను, హార్ట్ కొట్టలేదు. నేను యాక్టింగ్ చేస్తాను అంటావు నువ్వేమో. జ్వరం వచ్చిన మంచి రెస్ట్ తీసుకోకూడదు, ఇంట్లో పనులు చేయాలి మా అమ్మకి. ఇంటర్వెల్ కూడా స్టార్ట్ కాలే, అప్పుడే తినడం స్టార్ట్ చేసినావు. నువ్వు చెప్పింది ఇప్పుడు దాకా సినిమా ఎట్లుంది? నచ్చిందా నీకు? రాణితో రావడం ఎట్లుంది? బాగుందా? బయట పంపించాలంటే భయంగా ఉండదు, వాళ్ళని చూస్తాను అట్లుంటారు. ఇల్లంతా చూస్తే అది అడవి ప్రాంతం. అడవి ప్రాంతం కాదు, సమాజంలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళ. భయంకరంగా ఉంటారు అబ్బా, వాళ్ళని చూస్తా అంటేనే ఎట్లా కాపాడుకునేది అమ్మాయిలని చూస్తాను. హీరో కొడతాడు కదా, హీరో అన్ని చోట్ల రాడు కదా హీరో. సినిమాలో కాబట్టి హీరో బయట ఉండాలి కదా సమాజంలో అలాంటి వాళ్ళు. అమ్మాయి రౌడీ, అందుకే అమ్మాయిల రౌడీలా పెంచాలా. సినిమా కూడా మా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అంతే చెప్పా. లాస్ట్ ఎప్పుడు వచ్చినాం మనం సినిమాకి కలిసి? గుర్తుందా నీకు? పన్నుకు వచ్చినాం నేను, రానమ్మమ్మ, అందరు ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఆ తర్వాత అమ్మమ్మ నేను కలిసి సినిమాకి రాలా ఈ ఊర్లో. సార్ చెప్పు, మూవీ ఎట్లుంది? చాలా బాగుంది. ఏందో ఇందాక చెప్పింది చెప్పు. ఇందాక చెప్పింది ఏమి, రవితేజ కూతురు చనిపోకుండా ఉండాల్సిందే. తండ్రి బిడ్డ ఇద్దరు అంత ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళు విడిపోవడం ఏం బాలేదు. నీకేమనిపించిందా చిన్న? సెంటిమెంట్ మూవీ భయంకరంగా ఉందంట వీడికి.